పని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు నిమ్మకూరు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు మా రాముడు నువ్వు వెంకటరామమ్మ గర్భమనే ఆలయాన మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పై పాలను అమ్మి చరితకు శ్రీకారం చెమటే సాక్ష్యంగా నీతి లేని చోట నువ్వు నిలవవు క్షణమైనా సర్కారు కొలువును వదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛ బాటనా ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ మీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ వాటి సాధనకై యోధుడిలా అడుగులేశారు మద్రాసు నగరాన నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెరకింగయ్యారు అదనపు అంగయ్యారు ఒక్కొక్క ఇట్టు ఉక్కు మెట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలు కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు తెరపై చూపి మాయిల వేలుకు అయ్యారు పంతులులో గురు ధర్మం జస్టిస్ చౌదరి న్యాయం పాత్రలతో నేత్రాలకు నేర్పే విప్లవం ఆంగికం వాచకం ఆహార్యంలోన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శిఖరం అటు నటనా ఇటు నిర్మాణాలు పైగా దర్శకత్వం కరుగే నిరంతరం సాంఘికాలు జానపదాలు చరిత్ర పౌరాణికం జరగని రామశకం బసవరామ తారకమే నీనుదుటన తిలకము తల్లి సల్లని గడుపు. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. అట్లనే రామారావు గారు 1982లో పార్టీ అనౌన్స్ చేసి 83 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి ఆయన కొన్ని సంస్కరణలు అందరికీ తెలిసిందే పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తీసుకురావడం ఆడవారికి సమాన హక్కు అట్లానే పెన్షన్ పథకం అలానే ₹2 కిలో బియ్యం పథకం ఇవన్నీ చారిత్రాత్మకమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆయన ఒక మహానుభావుడిగా వెలుగొందుతూ ఇటు సినీ పరిశ్రమలో అలాగే రాజకీయంగా కూడా ఆయన ఒకటం లేని మహారాజుగా వెలుగొంది ఈరోజు 43 సంవత్సరాలు స్థాపించి 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా మన పార్టీ కార్యకర్తలతో ఇలా ఉండి ప్రతి ఒక్క ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం. అట్లాగే మహానాడు సందర్భంగా మా దామచర్ల జనార్దన్ గారు, మా ప్రీతం నాయకుడు దామచర్ల జనార్దన్ గారు, అట్లానే ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మహానాడులో పాల్గొనడం సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని ఆయనకి స్మరించుకోవడం జరిగింది. సో అందరూ రాబో ఎలక్షన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ దిగ్విజయంగా జరుపుకోవాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం, దీన్ని
దీనిలో భాగస్వామ్యం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్టీ రామారావు గారి మాకు చాలా దగ్గర, మా నిమ్మకూరు అనే గ్రామం మాకు చాలా దగ్గర. మేము అక్కడే ఉయ్యూరులో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి 82 నుంచి కూడా పార్టీ పెట్టుగాడి రాజకీయ చైతన్యం కలిగి చిన్నప్పటి నుంచే మేము బ్యాడ్జీలు, అలాగే సైకిల్ కొత్తగా నేర్చుకుని సైకిల్ ర్యాలీలు చేసాం. నాదెల్ల భాస్కర్ టైంలో కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. దీన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినాకే ప్రతి ఒక్కరికి రాజకీయం ఎలా ముందుకెళ్ళాలి, అలాగే మున్సబు కారణం వ్యవస్థను రద్దు చేసింది కూడా ఆయనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. అలాగే ఒంగోలులో మన దామచర్ల జనార్దన్ రావు గారి పల్లెటూరు నుంచి టౌన్ వాతావరణం, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అంటే మన ఒంగోలు అని పేరు తెచ్చుకున్నాం. దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తూ జనార్దన్ రావు గారి ఎమ్మెల్యే గారికి, అలాగే పార్టీ ఆఫీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. పండుగ అంటే తెలుగు వాళ్ళకి ప్రతి ఇంటికి పండుగలు మర్చిపోతాము. అన్న పుట్టినరోజు 28వ తారీఖే మాకు సంవత్సరం అంతా కూడా పండగ గుర్తు. మరి ఈ రోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మహానాళ్ళు చూస్తుంటే టీవీల్లో కానీ మీ ద్వారాగా కానీ ఒక పండుగలాగా ఉంది. ప్రతి ఇంటి, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా అభివృద్ధి అనేది అన్న రామారావు గారు ఇచ్చిపోయిన అభివృద్ధిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి మహానాడు కూడా ఇలా జరుగుతా మరి సంక్షేమ పథకాలు కూడా ఆ రోజు అన్న రామారావు గారు మహిళలకు కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, తినడానికి తిండికి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అన్నీ కూడా ఆ రోజు మరి 82లో బిగించేసిన అన్న రామారావు గారు పద్ధతి ఈ రోజు ముందు కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే 40 సంవత్సరాల దాకా కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా అన్న రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలతో పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే రాష్ట్రంలో మన కూడు గుడ్డ నీడ ప్రజలందరికీ అందించాలని మంచి స్ఫూర్తితోటి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజున మనందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తారక రామారావు గారిది జయంతిని అఫీషియల్గా ప్రకటించడం, రాష్ట్ర పండగగా జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన వేసిన బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల శ్రేయస్సు నిరంతరం కోరుకుంటూ ఉన్నారు. అలాగే మన దామచర్ల జనార్దన్ రావు గారు కూడా ఒంగోలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వీరందరి బాటల్లో ముందుకెళ్తూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని రాబోయే కాలంలో కూడా మనందరం కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వీరికి నివాళులు అర్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆంధ్రుల ఆరాధ దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు అధికారికంగా మన కలెక్టర్ గారు వీరంతా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి అన్నగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. అలానే నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక ప్రజెంట్ ఆమె అంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో చెప్తే ఎక్కడో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలానే మహిళా సాధికారత అని చెప్పేసి రామారావు గారు ఆడవారికి ఆస్తిలో హక్కు అలాంటి చాలా పథకాలు చూపించారు. కూడు గుడ్డ మనమే. అలానే ఆయన మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మంచి పరిపాలన అందిస్తూ చేస్తారని. జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1982 మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ అజెండాగా తీసుకొని ఆయన పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదటగా మరి భారతదేశంలోనే ఎవరూ చేయనంత విధిగా ఆయన వాటిని అమలు చేయడం,
ప్రజలు ఎంతో సంతోషాలతో మరి సుఖ సంతోషాలతో ఉండడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మరి ఈరోజు స్మరించుకోవడం నిజంగా మా అందరి అదృష్టం.